లేటెస్ట్‌గా వచ్చిన ఒక అప్డేట్ ప్రకారం ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ కాదు, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, ఆ అప్డేట్ గురించి మాట్లాడడానికంటే ముందు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని చెప్పి అప్డేట్ కూడా ఏంటంటే, దాంట్లో రాము, సాయి శ్రీనివాస్ వీళ్ళిద్దరి పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. సో, వీళ్ళిద్దరిలో రాము గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం. రాము ఈ వీక్ మొత్తం మీరు గేమ్ మొత్తం గమనించినట్లయితే రాము తన ఏ టాస్క్ జరిగినా కూడా తన 100% ఎఫర్ట్ పెట్టట్లేదు. గివ్ అప్ ఇస్తున్నాడు. ప్రతి టాస్క్‌లో గివ్ అప్ ఇస్తున్నాడు. వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. వేరే వాళ్ళ కోసం చాలా సార్లు కూడా చాలా మంది కోసం కూడా గేమ్ ఆడిన అతను ఇప్పుడు సడన్గా చేంజ్ అయిపోయాడు. సో, చేంజ్ చేయడానికి కారణం ఏంటంటే తను పక్కా హోమ్ సిక్ అయ్యాడని చెప్పేసి అందరికి క్లియర్ కట్గా అర్థమైంది. సో, ఈరోజు మీరు చూసుకుంటే ఇంకోటి ప్రోమో కూడా వచ్చింది కదా, ఆ ప్రోమోలో కూడా మాట రూపంలో కాకుండా పాట రూపంలో చెప్పి తను క్లియర్ కట్గా నేను హోమ్ సిక్ ఉన్నాను, మీరు డోర్ తెస్తే నేను పోతాను అని చెప్పేసి నాగార్జున గారికి డైరెక్ట్గానే చెప్పేస్తాడు. నాగార్జున గారు దానికి వేరే విధంగా మోటివేట్ చేయాలని ట్రై చేసినా కూడా అప్పటికి తను యాక్సెప్ట్ చేయకోకుండా బయటికి వెళ్తాను అని చెప్పేసి అదే డిసప్పాయింట్మెంట్, అదే మైండ్ సెట్తో ఇంకా తన లోపల చాలా సఫర్గా ఫీల్ అయిపోతున్నాడు. సో, నా పేరెంట్స్కి నేనేం చేయలేకపోతున్నాను, నేను వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడుతున్నాను, నేను సెటిల్ అయ్యాను అయినా కూడా నేను వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాను, వాళ్ళు నా కోసం ఎన్నో చేశారు, ఎంతో కష్టపడ్డారు, 5 నెలలు 5 సంవత్సరాలు అట్లా ఇంకా ఏదేదో తన మనసులో ఒకటికొక్కటి ఇంకా అల్లేసుకుంటూ ఆయన చాలా లోన్లీనెస్ ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఏం చేయలేననే బాధ ఒక కొడుగ్గా ఖచ్చితంగా ఉంటుంది ఆయనకి. సో, ఇప్పుడు తను బయటికి వెళ్తాడు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఖచ్చితంగా నడుస్తుంది. ఆ తర్వాత సాయి శ్రీనివాస్ కూడా ఎగ్జాక్ట్గా ఆయనకైతే ఖచ్చితంగా సపోర్ట్ అయితే సరిగ్గా లేదు. సో, ఆయన కూడా ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆడియన్స్కి ఆయనకు అంత సపోర్ట్ అయితే లేదు. సో, వీళ్ళిద్దరు రేపు ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. వీళ్ళిద్దరూ ఎవరు సేఫ్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు, కానీ అప్డేట్ వచ్చిన ప్రకారం ఏంటంటే సాయి శ్రీనివాస్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి. సో, మీ ఇంటెన్షన్లో ఈ వీక్ మొత్తం పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరు ఎలిమినేట్ అయ్యింటే బాగుండని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. రాము ప్రోమో చూసాక నాకైతే కొంచెం చాలా డిసప్పాయింట్మెంట్ అయింది. ఎందుకంటే నాకు అంటే ఆయన మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక పేరెంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంత అని చెప్పేసి అంత ఆలోచిస్తున్నాడంటే ఆయనకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అక్కడ. సో, పక్కా హోమ్సిక్ అయ్యాడు రాము. ఎందుకంటే లేకుంటే ఖచ్చితంగా తను 100% ఎఫర్ట్ పెట్టేవాడు. అలా కాకుండా తను హోమ్ సిక్ అయ్యానని చెప్పేసి డైరెక్ట్గానే చెప్పేశాడు ఈరోజు మీరు ప్రోమోలో గమనిస్తే. సో, వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారని చెప్పి అప్డేట్ వచ్చింది గైస్. సో, మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.